శనగరపు పూజిత తెలంగాణ గురుకుల తొర్రూరు హాస్టల్లో చదువుకున్నటువంటి ఒక అమ్మాయి ఆరోగ్యం బాలేక ఈరోజు ఏకశిల హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నది. ఆ పాప ఆరోగ్య నిర్లక్ష్యానికి గల కారణం కూడా ప్రతి వారం గురుకుల హాస్టల్లో హెల్త్ సూపర్వైజరు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వాటిని హెల్త్ రికార్డును పక్కన పెట్టుకొని ఎప్పటికప్పుడు సంబంధిత డాక్టర్లకు కానీ లేకుంటే తల్లిదండ్రులకు కానీ సమాచారం ఇవ్వాల్సి ఉండే. అలాంటి నిర్లక్ష్య లోపం వలన అలా జరగకపోవడం వల్ల ఈరోజు పాప మరీ చాలా సీరియస్ పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఈరోజు ఆమె ఆరోగ్యం ప్రాణాలతో పోరాడుతున్న పరిస్థితికి వచ్చేసింది. రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కష్టమవుతుంది. కాబట్టి ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రతి గురుకుల విద్యార్థికి జరిగినటువంటి ఆరోగ్య నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ప్రతి విద్యార్థికి ప్రభుత్వమే పూర్తి చొరవ తీసుకొని వారికి జరిగేటువంటి ట్రీట్మెంట్ ఖర్చును పూర్తిగా వాళ్ళే భరించాలి. గతంలో పనేసి అనేటువంటి ఒక సంస్థ ఉండేది. గురుకులంలో ఉన్న ప్రతి విద్యార్థికి వారే దగ్గరుండి పర్యవేక్షించి వారి పూర్తి స్థాయిలో క్యూర్ అయిన తర్వాతనే వారిని తిరిగి మళ్ళీ గురుకులం కానీ ఇంటికి కానీ చేరవేర్చేటువంటి పరిస్థితి ఉండే. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రవేశపెట్టినటువంటి పనేసేటువంటి హెల్త్ సెంటర్ ఈరోజు అది తీసేయడం వల్ల గురుకులంలో జరిగేటువంటి విద్యార్థుల హెల్త్ చెకప్ అనేది సక్రమంగా లేకపోవడం వల్ల విద్యార్థులలో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు అనేటువంటి బయటికి తెలియవచ్చేటువంటి పరిస్థితి లేదు. తద్వారా అలాంటి సంస్థను మళ్ళీ తిరిగి పునరావృతం చేసి గురుకులంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి బాధ్యత ప్రభుత్వమే చేపట్టి వారికి అయ్యేటువంటి ప్రస్తుతం ఇప్పుడు లక్షలు ఖర్చునేటువంటి పరిస్థితి ఉన్నది. వాటి పూర్తి బాధ్యత ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్న. పిల్లల జీవితాలు పోతే తిరిగి రావు. 98 మంది విద్యార్థుల జీవితాలు నష్టపోయినాం. ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాపను రక్షించమని మిమ్మల్ని చేతులెత్తి మొక్కుతున్నా. లేదంటే తల్లిదండ్రులు అందరూ తిరగబడతారు. ఖచ్చితంగా గత ప్రభుత్వమే బాగుందని చెప్పేసి మిమ్మల్ని నిందించి దూషించి దుమ్మెత్తిపోసేటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి పరిస్థితిని తీసుకురాకుండా పాప ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ప్రభుత్వమే దాన్ని పరిరక్షించి పూర్తి బాధ్యత వహించి ఒక్క రూపాయి కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకోకుండా ప్రభుత్వమే భరించాలని చెప్పేసి స్వెరస్ నెట్వర్క్ ద్వారా కోరుకుంటున్నా. జై భీమ్, జై స్వెరస్. స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.